సోమరితనం. ఇది అసలు మనలో ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ ఇది మన మీద ఖచ్చితంగా పనిచేసిద్ది. మన ఆధ్యాత్మిక జీవితానికి ఇదొక గుంటనక్క. మన భౌతికంగా మనం అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఈ సోమరితనం అనేది ఒక గుంటనక్క. నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది? మన ఆధ్యాత్మిక ప్రపంచంలో, అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇది చెరుపు చేసిద్ది. మన భౌతికంగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కూడా ఇది చెరుపు చేసిద్ది. సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను నేను. మానవ జాతిలో మొట్టమొదట పాపం ప్రవేశించడానికి గల కారణం ఏంటి? చాలా కారణాలు చెప్పొచ్చు. మనిషి దేవుని ప్రేమను శంకించాడు, అనుమానించాడు, దేవుని ప్రేమను నమ్మలేదు అనేది ఒకటి, సందేహించాడు, అనుమానించాడు అనేది ఒకటి. అందుకే కదా. రెండవది, నిజం కంటే అబద్ధాన్ని నమ్మటం. అంటే దేవుడు చెప్పిన మాట కంటే సైతాను చెప్పిన మాటని మనిషి నమ్మటం వల్ల చేయకూడని పని చేసి మానవ జాతిలోకి పాపం తీసుకొని వచ్చారు అనేది మనం అంటాం. ఒకటి, దేవుని ప్రేమను శంకించడం వలన పాపం వచ్చింది. రెండు, ఆ శంకించి ఏం చేశారు? పొద్దున్న పని చేశారు. మూడవది, దురాశ వలన పాపం వచ్చింది. పండ్లు లేక కాదు, పండ్లు ఉన్నాయి, కానీ ఆ పండు తింటే మనకి ఇంకా అదనపు మేలుందన్న దురాశతో తిన్నారు, దరిద్రం తీసుకొచ్చి పెట్టారని. అసలు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి గల కారణాలు వెతికితే అనేక కారణాలు కనపడతాయి. వాటిల్లో ఒకటి దేవుని ప్రేమను శంకించటం, రెండవది అబద్ధాన్ని నమ్మటం, మూడవది దురాశకు గురి కావటం అని ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇందులో ఒకటిగా సోమరితనాన్ని కూడా మనం చేర్చుకోవచ్చు. సోమరితనం అంటే ఖాళీగా ఉండటం, కష్టపడకపోవటం అని చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలను నిర్మించి ఏదెనులో తోట వేసి తోటలో ఉంచాడు వాళ్ళని. తోటలో ఉంచి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆదాముకి ఏం చెప్పాడు? తోటను సేద్యపరచమని చెప్పాడు. ఏం చెప్పాడు? తోట వేసింది ఎవరు? దేవుడైన యెహోవా. సేద్యపరచమని చెప్పి పని అప్పగించింది ఎవరికి? ఆదాముకి. ఆదాముకి చెప్పాడా? ఆదాముకి సాటి అయిన సహాయం హవ్వకు కూడా చెప్పాడా? ఇద్దరికి. ఆదాము పని చేయాలి, ఆదాముకు సహాయముగా హవ్వ కూడా పని చేయాలి. బాగా వినండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆదామే పని చేస్తున్నాడు కానీ హవ్వ పని చేయటల్లా. ఆదాము ఏదెనులో ఉన్నటువంటి ఆ తోటని సాగు చేస్తున్నాడు, ఆ తోటని ఏళ్తున్నాడు, ఆ తోటని కాస్తున్నాడు, ఆ తోటని సేద్యపరుస్తున్నాడు. ఆ తోటను కాచుటకును దాన్ని సేద్యపరచుటకును అనుంది. చూడండి ఒక్కసారి ఆదికాండము 2వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి, 15వ వచనం చదువు నాన్న. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. అది 2 పనులు చేయాలి. కాచుట అంటే కాపలా కాయుట. కాచుట అంటే కాపలా కాయుట. సేద్యపరచుట అంటే నీరు కట్టడం, పాది చేయటం, వ్యవసాయం, సేద్యం. 2 పనులు ఆదాముకు అప్పచెప్పింది. 2 పనుల్లో ఒకటి సేద్యం, 2 కాయటం. ఇప్పుడు మన ప్రార్థనా తోటలో కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు 2 చేయాలి. ఒకటి, అందులో ఉన్న మొక్కలకి వాళ్ళు సేద్యం చేయాలి. రెండవది, ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో వాళ్ళు కాపలా కూడా కాయాలి అన్నట్టు. అంటే మీరు ప్రేయర్ గార్డెన్కి వెళ్తా వస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమైద్ది అన్నమాట. 2 చేస్తుంటారు. చూడండి, వాళ్ళ మొక్కలకి పాదులు చేయడం చేస్తూ ఉంటారు. రెండోది, వాళ్ళు వచ్చేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీకు మంచి చెడ్డ పలకరిస్తూ ఉంటారు. ఎంట్రన్స్లో ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఐడియా ఉంది కదా. అట్లా ఏదేను తోటలో ఆదాము హవ్వల యొక్క పని 2. ఒకటి వ్యవసాయం చేయాలి, సేద్యం చేయాలి, 2 కాపలా కాయాలి. కాయటం ఎందుకో నాకు అర్థం కాల. దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా? ఒక్కసారి ఊహించండి. దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా? చోరీలు ఏమన్నా ఉన్నాయా? ఇంక ఇతర మనుషులు ఎవరన్నా ఉన్నారా?
మీరు ఆలోచించండి, అసలు ఆ పదానికి అర్థం లేదు కదా అక్కడ. సేద్యం అంటే ఏదో వ్యవసాయం చేశాడు అనుకోవచ్చు, పాదులు చేయటం, వాటిని ప్రొటెక్షన్ చూసుకోవటం. కాచుట అనే పదం ఎందుకు వాడాడు? ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట? ఇప్పుడు మనం తోటలు వేసాం, తోటలు కాయాలి, తోటలు కాచుకోవాలి అంటే అర్థం ఏంటంటే, పంట చేతికి వచ్చేటప్పుడు ఎవరన్నా వచ్చి కోసుకొని పోతారని కాపలా కాసేవాళ్ళు కాసుకుంటూ ఉంటారు. మంచలు వేసుకొని మరీ కూర్చొని తోటల్లో కాపలాలు కాసుకొని కూర్చుంటూ ఉంటారు. ఐడియా ఉంది కదా మీకు? ఇతరులు వచ్చి తీసుకొని పోకుండా. ముఖ్యంగా మామిడి తోటలు లాంటి తోటల్లో కాపు వచ్చేటప్పుడు కాపలా కాసుకుంటూ ఉంటారు, ఎవడన్నా వచ్చి కోసుకొని పోతాడని. అక్కడ కాయటం, కాపలా కాయటం, కాచుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకు? కానీ ఆదాముకు దేవుడు అప్పచెప్పిన పని సేద్యం చేయటమే కాదు, తోటను సేద్యపరచుటకును, రెండవది దానిని కాచుటకు అన్నాడు. అంటే ఆదాముతో పాటు జంతువులు, పశుపక్షాదులు కూడా సృష్టించబడ్డాయి. ముందు అవే నిర్మించబడ్డాయి. అర్థమైందా? వాటికి నియమించినటువంటి ప్రదేశాలు వాటికి ఉన్నాయి. మనం ఊహించుకుంటాం అన్నీ ఆ తోటలోనే ఉన్నాయేమో అని. ఒకసారి ఆలోచన చేయండి, అన్నీ ఆ తోటలోనే ఉండుంటాయా? ఇంకా భూమి చాలా ఉంది. 6 నెలలను బయటికి తీశాడు, భూమి చాలా ఉంది విస్తారంగా. కానీ ఆదాము హవ్వలకు ఏదెనులో, తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అన్నాడు. వాళ్ళిద్దరిని అక్కడ పెట్టాడు. మరి మిగిలిన జంతువులు, పక్షులు, పశుపక్షాదులు ఇవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ తోటలోనే ఉన్నాయని ఎక్కడన్నా ఉందా? బైబిల్ ఏడన్నా ఉందా అవి కూడా తోటలో ఉన్నాయని? ఉందా? మరి ఆ తోటలో ఎవరున్నారు? వీళ్ళిద్దరే. వీళ్ళకి అదొక ప్రపంచంలాగా దేవుడు అది ఏర్పాటు చేశాడు. 2 చేయాలి నువ్వు ఆదాము, ఈ తోటను సేద్యపరచాలి, రెండవది దీన్ని కాయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే మనుషులు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఉన్న మనుషులు వీళ్ళిద్దరే. మరి వచ్చే అవకాశం ఉంది? ఆయన నిర్మించినటువంటి భూ జంతువులు ఉన్నాయి చూసావు, అవి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అవేవి రాకుండా నువ్వు కాయాలి. ఆ తోటలోనికి తోటను చెరిపే జంతువు రాలేదులే కానీ ఇలా బ్రతుకుల్ని చెరిపే జంతువు ప్రవేశించింది. ఆదాము తోటని బాగానే కాశాడు, తోటని బాగా సేద్యం చేశాడు, కానీ తన కుటుంబము, తన కాపురాన్ని కాయలేకపోయాడు, కుటుంబాన్ని గాయలేకపోయాడు. దాని మీద దృష్టి పెట్టలా. కొంతమంది సహోదరుల గురించి చెప్తున్నాను, వినండి. జీవనోపాధి చేసి పైసలు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వటం, కుటుంబాన్ని పోషించటం మాత్రమే చూస్తారు. కానీ కుటుంబం అనే తోటని సేద్యం చేయటమే కాదు, దాన్ని కాయటము అనే ప్రక్రియని మర్చిపోతారు, వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, ఇప్పుడు కాపురం, ఫ్యామిలీ, కుటుంబం అనేది కూడా ఒక తోటతో సమానం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని నేనేం చెబుతున్నాను. నేను ముందే చెప్పా జాగ్రత్తగా వినాలి అని. ఫ్యామిలీని ఒక తోటతో పోల్చుదాం, కుటుంబాన్ని ఒక తోటతో పోల్చుదాం. కుటుంబ నాయకుడు, నాయకురాలు, తల్లి, తండ్రి అనుకోండి, నువ్వు, నీ భార్య. మీ బాధ్యత ఏంటయా? కుటుంబ పెద్ద బాధ్యత. కుటుంబానికి ఫీడింగ్ తీసుకొని రావాలి, ఆహారం తీసుకొని రావాలి, కుటుంబానికి ఎదుగుదలకి కావలసినటువంటి సపోర్ట్ చేయాలి. అంతవరకేనా? కాయటం కూడా ఉందా? కాయటం ఉంది. చాలా కుటుంబాల్లో పోషణ మాత్రమే జరుగుతుంది, కానీ కాయటం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆడ మనిషి, మగ మనిషి ఇద్దరు సోమరులు అవుతున్నారు. వాళ్ళు సగం కష్టమే చేస్తున్నారు, కానీ వాళ్ళ కష్టం సంపూర్ణంగా నెరవేర్చట్లా. దీనివల్ల కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి, పిల్లలు దరిద్రులుగా తయారవుతున్నారు.
మళ్ళీ ఒక్కసారి చెబుతాం, మీకు అందరికీ బతుక్కి ఉపయోగపడిద్ది. ఆదాముకి దేవుడు అప్పచెప్పింది 2 తోటల్ని. ఒక తోటేమో ఏదెనులో అక్షరార్థంగా కనబడుతున్నటువంటి చెట్లతో నిండిన తోట, రెండవది ఆదాము భార్య, ఆదాము కుటుంబము అనే తోట. ఒక తోటని బాగానే సేద్యపరిచాడు, కానీ కుటుంబము అనే తోట విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు. అంతా బాగుంటుందిలే అనుకున్నాడు, తను నిర్లక్ష్యం చేసిందే తనకు దెబ్బ కొట్టింది. తనకే కాదు, ఇప్పుడు ఆదాము సంబంధిత కుటుంబం అంతా చెరబడటానికి కారణం ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ నిర్లక్ష్య, ఆ సోమరితన ఫలితమే ఈరోజు ఇదంతా ఇంత బాధ అనుభవించటం. ఆదాము ఏం చేశాడో తెలుసా? ఒకదానికే టైం కేటాయించాడు, తోటకే టైం కేటాయించాడు. కానీ ఇంకొక శాల్తీ ఉంది అక్కడ. ఈ శాల్తీని అశ్రద్ధ చేస్తే టోటల్ కొంపకే చేటు తెచ్చిద్ది అన్న సంగతి తెలియలే. నేను చెబుతున్నా, బ్రదర్, బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా, తిండి పెడుతున్నా అని సంబరపడుతున్నావా? అయితే అంతవరకే కాదు నీ పని. అసలు పని కుటుంబ వ్యవస్థను నువ్వు జాగ్రత్తగా కాయటంలో ఉంది. నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది. ఓ తల్లి, అటు నీ భర్తని ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది. ఈ 2 బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి. ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించిన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. పిల్లలు భ్రష్టులుగా, దౌర్భాగ్యులుగా తయారవుతారు. నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. దీన్ని టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తే మీ కర్మగాలిద్ది. గ్యారెంటీ ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే సచ్చినట్టు పట్టించుకోవాలి. సింపుల్గా చెప్తాను. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, నీకు చదువు రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కాయటం అంటే చెప్తున్నాను నేను. స్కూల్లో వాడు ఏం చదివాడో, వాడి పాఠం ఏంటో, వాడికి ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో, వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి. తల్లి ఏం ఆలోచించింది? జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి? పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి. ఆయన పనికి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడైతే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి. అంతవరకు ఆమె పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా ఒక చాయ్ పెట్టుకొని తాగో లేదా కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు. పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారిరువురిని పలకరించటం, పరామర్శించటం, వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత. సరే, భర్త సంగతి పక్కన పెట్టు. కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. వాడి చదువు, వాడు ఏం చదువుతున్నాడు, వాడు హోంవర్క్ చేశాడా లేదా, వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి. కానీ నేను చెప్తాను, 100లో దాదాపు 70% తల్లులు పట్టించుకోరు. వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో, వాడు ఏం రాశాడో, వాడు ఏం చదువుతున్నాడో, వాడు ఏం నేర్చుకుంటున్నాడో, వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లులు ఉన్నారు. దాదాపు నేను ఎరిగి నా ఎరుకలో, నా అవగాహనలో 70% మంది తల్లులు ఇలా ఉన్నారు. 30% మాత్రమే, 30% మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు. 70% మంది తల్లులు పిల్లల్ని పట్టించుకోని స్థితిలోనే ఉన్నారు. ఈరోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా? ఆ 30% తల్లులు పట్టించుకున్నారు. చూడండి, ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువలు అబ్బినాయి. అలాగే వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ తల్లి, ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి, వాళ్ళని పరామర్శించి, వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకొచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకులై ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా, దీపంగా మారిపోయారు. సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి. సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు, కంటారు, ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు,
వాళ్ళని పంపుతారు, ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు. సాయంత్రానికి వాడికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి, వాడికి స్నానం చేయించాలి, ఏదో తగలేయాలి, పంపించాలి. కానీ అది కరెక్ట్ కాదు. చివరికి వాడు చదివి చివరికి అర్భకుడిలాగా తయారవుతాడు. ఏముండదు వాడికి. ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాల, పరిశీలించాల. తల్లి పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలి. తండ్రి ఏమంటాడు, పొద్దంతా చేసి వస్తున్నా, ఇంటికాడు నువ్వేం చేస్తున్నావు, పిల్లల్ని పట్టించుకోవాలి. ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా, ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు, అప్పుడు పట్టించుకుంటారు. అప్పుడు డిస్కషన్ చేస్తారన్నమాట. ఇంకేంటంటే వాడిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు కొట్టుకుంటారు కూడా. ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. ఎందుకు వాడు ఫెయిల్ అవుతా వస్తున్నాడు? ఎందుకు వాడు ఏదో ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు? సోమరితనం. పట్టించుకోవాలా వాడిని. సరే, తల్లి పట్టించుకోవాలా, వదిలేసే. తండ్రి అన్నా పట్టించుకున్నాడా? పాపం తండ్రి పని ఒత్తిడిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు. చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా? భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా? ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి, అది నీ బాధ్యత అని నువ్వు ఎరుగుదువా? ఓ సోమరి అయిన తల్లి, ఏ కాడికి పిల్లల్ని వదిలించుకునే తత్వమే. నేను చూస్తాను సండే కూడా నెంబర్ 1 సోమవార్లు కనపడతారు తల్లుల్లో కొంతమంది అని. నాకు నేను చెప్తానే ఉంటా. అక్కడే పక్కనే సండే స్కూల్ జరుగుతుంది, పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని చెబుతాను. కొంతమంది సోమరి తల్లులు కొంచెం లేచి ఆడిని చెయ్యబట్టుకొని ఆడదాకా తీసుకెళ్ళి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాడు వాక్యం వినడు, ఈ కూసున్నామని కూడా వాక్యం విన్నాడు. ఇది సోమరితనం కాక మరి ఇంకేమని చెప్పాలి నేను? పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడరు, మనసు విప్పి మాట్లాడరు, ఫ్రెండ్షిప్ చేయరు తల్లులు కొంతమంది. అలా వదిలేసి ఊరుకుంటారు. చివరికి వాడు పెరిగి ఎట్లనో తయారవుతాడు. ఆమె ఎట్లనో తయారై చివరికి కుటుంబానికి నాశనం తెచ్చే విధంగా తయారవుతారు. దయచేసి మీరు ఏంది అనుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడే విషయాలు కనుక దయచేసి ఇకనన్నా జాగ్రత్త పడి పిల్లలతో ఫస్ట్ స్నేహ సంబంధం ఏర్పరచుకోండి. నేను తండ్రిని బిగదీసుకొని ఉండాలి, నేను తల్లిని నేను ఇలానే ఉండాలని ఏవో హద్దులు పెట్టుకొని యంత్రాల్లాగా రోబోల్లాగా ప్రవర్తించవాకండి పిల్లల దగ్గర.